ప్రస్తుతం మనతో పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త దత్తాత్రేయ గణపతోపాసకులు అమ్మవారి సేవకులు మురళీధర్ శర్మ గారు ఉన్నారు. గురువు గారితో మాట్లాడదాం. నమస్కారం గురుగారు. మహాదేవ. గురుగారు, జూన్ 2వ తారీఖు నుంచి గురుగ్రహం మారబోతుంది. మరి గురుగ్రహం మార్పు వల్ల మిథున రాశి వాళ్ళకి ఎలాంటి మంచి చెడులు జరగబోతున్నాయి? గురుబలం ఉంటుందా ఉండదా? మరి సుమారు ఈ గురుగ్రహ మార్పు ఎంతకాలం ఉండిపోతుంది? వీళ్ళకి ప్లస్లు ఏంటి, మైనస్లు ఏంటి, ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి? ప్రత్యేకంగా యోగాలు కూడా ఏమన్నా ఉంటే తెలియచేయండి. మిథున రాశి వారు అంటేనే, ఎందుకంటే ఇప్పుడు వారు ఇప్పుడున్న సిచ్యువేషన్ చూస్తే నాకు బాధ అనిపిస్తుంది. చాలామంది మన మాట విని అద్భుతంగా ఉన్న వాళ్ళు ఉన్నారు. ఏంది అంటే తలకాయ నొప్పి పనులు కొన్ని చేయడం ద్వారా, కొందరి కర్మ మన మీద వేసుకోవడం ద్వారా ఇబ్బందులు ఏర్పడేటువంటి పరిస్థితి ఉంటుంది. మన మిథున రాశి వారికి 2వ భావంలోకి గురువు రాబోతున్నాడు. అంటే కర్కాటక రాశిలో ఇంతవరకు కూడా మీ రాశిలో ఉన్నటువంటి గురువు అధికంగా డబ్బు చూపిస్తాడు, అధికంగా ఖర్చులు ఇస్తాడు, అధికంగా ఆరోగ్య సమస్యలు ఇస్తాడు. దాన్ని మనం కాపాడుకోగలగాలి. అబద్ధం ఆడడము, ఎవరికైనా డబ్బులు ఇచ్చేది ఉంటే ఎగ్గొట్టడాలు, ఇవి చేయడం ద్వారా కర్మ అనేది అనుభవించాల్సి వస్తుంది. ఒకడు మన వల్ల బాధపడుతున్నాడు అంటే ప్రతి క్షణము నీకు ఆ టైం వస్తుంది, ఇది గమనించుకోండి. ఇక గురువు వీరికి యొక్క జూన్ 1వ తారీఖు నుండి రాత్రి 11:05 మారుతున్నాడు. మరి ఎంతో శుభగ్రహము ఈ యొక్క గురుగ్రహము. మరి ఈ గురువు గనుక అనుగ్రహము ఉంటే అద్భుతమైనటువంటి యోగాలు ఏర్పడతాయి. సో ఇలాంటి మరి గురువు యొక్క మార్పు వల్ల మిథున రాశి వారికి ఆదాయం పెరిగేటువంటి ఛాన్స్ ఉంది. ఎందుకంటే ద్వితీయాతు 2వ భావం ఏమిటి? ధనస్థానం కనుక ఆదాయాన్ని పెంచేటువంటి పరిస్థితే ఉంటుంది. ఎవరు నమ్మినా నమ్మకున్నా. ఇన్ని రోజులు ఇట్లా జరిగింది, ఆన్ ది స్పాట్ ఇట్లా అవుతుందా అంటే 5 months ఉంటున్నాడు, నవంబర్ వరకు. ఈ నవంబర్ వరకు కూడా ఎక్సలెంటే. కొత్త పరిచయాలు పెరగడము, నెట్వర్క్ పెరగడము, సోషల్ మీడియాలో మంచి పేరు ప్రఖ్యాతలు రావడం కావచ్చును. అదేవిధంగా కన్సల్టేషన్ ద్వారా మంచి గ్రోత్ కానీ, మధ్యలో కొంత ఖర్చులు మాత్రం పెరుగుతాయి. ఇంకా కొన్ని ఏమిటంటే శనైశ్వరుడు వల్ల కొన్ని పనులు ఆలస్యంగా ఉంటావు అనుకోండి. ఎందుకంటే కొంత ఉద్యోగ నష్టము కానివ్వండి, కొన్ని పనులు మనకు డిలే అవ్వడాలు, ఇలానే కొన్ని జరిగేటువంటి పరిస్థితులు ఉంటవి. సో మరొక విషయం ఏమిటంటే డబ్బు నిల్వ ఉండడము, డబ్బు నిలుస్తుంది ఈ సమయంలో. కుటుంబం బలంగా ఉండడము, సంపద పెరగడము, ధనయోగము ఏర్పడేటువంటి పరిస్థితి ఈ 5 నెలలలో ఈ యొక్క మిథున రాశి వారికి. మరి ఇంకా ఏమిటయ్యా అంటే 2, 6, 10 2వ స్థానం ధనస్థానం ఓకే. మరి 6వ స్థానము 10వ స్థానం కూడా గురువు చూస్తున్నాడు. మరి 6వ స్థానము 10వ స్థానము గురువు చూడడం ద్వారా శత్రువులపై విజయము అనుకోవచ్చును, పోటీ పరీక్షల్లో విజయం అనుకోవచ్చును, లా మెడికల్ రంగంలో విజయము, శత్రువులు ఓడిపోయేటువంటి విధంగా మనకు గురుబలాన్ని ఇచ్చే పరిస్థితి ఉంటుంది. కొంతమేర అప్పులు కూడా చేసే పరిస్థితి ఉంటుంది. కొన్ని గొడవలు ఏర్పడేటువంటి పరిస్థితి కూడా ఉంటుంది. ఏదో వివాహం కాని వారికి వివాహ యోగము కూడా ఏర్పడుతుంది. ధనాదాయము, దాన ధర్మ నిర్వహణము, కొంతమేర మీరు చేసుకున్నటువంటి కొన్ని పనులకు కొంత సంతృప్తికరంగా ఉండేటువంటి పరిస్థితి ఉంటుంది. అమ్మయ్య అని హ్యాపీగా నిద్రపోవడం, అలాంటి సందర్భాలు. ఇక 6వ భావం అంటే ఉద్యోగ మార్పిడి, అనూహ్య ఆపదలు, రాజశిక్ష అంటే మీ బాస్ మీపై వ్యతిరేకంగా మిమ్మల్ని చూడడాలు, కొంతమేర అగ్ని బాధ ఉన్నది, జాగ్రత్త. కొన్ని వస్తువులు దొంగతనానికి గురి కావచ్చుని సమయంలో, బంగారము, బండి లైక్ కారు, బీ కేర్ఫుల్. బంధుమిత్రులతో మనస్పర్ధలు వచ్చే ఛాన్స్ కూడా ఉన్నది. ఇక కార్య విఘ్నత, అదేవిధంగా వృత్తి భగ్నము. కొంత మనకు డబ్బు ఏమైనా రావాల్సి ఉంది అని అనుకుంటే డబ్బు మనకు తిరిగి వచ్చేటువంటి పరిస్థితులు కూడా ఏర్పడబోతున్నాయి. నెగిటివ్ అంటే ఏం చెప్తారు? ఏ విషయాలు జోలికి పోతే 5 నెలల్లో గట్టిగా వీళ్ళకి డబ్బు పడుతుందంట? కోపానికి రావద్దు, ఓపికగా సమాధానం చెప్పాలి. ఇప్పుడు ఇవాళ నువ్వు నా దగ్గర నుంచో 10,000 అప్పుండి తీసుకున్నావు, నేను నీకు ఫోన్ చేస్తాను, నా మీద కోపానికి వస్తే ఎట్లుంటుంది? అవునా కాదు?
ఆ విధంగా అరవడము, కోపానికి రావడము, ఇది నెగిటివ్ ఇంపాక్ట్ అధికంగా పెరిగే పరిస్థితి ఉంటుంది. ప్రాపర్టీస్లో ఏమన్నా ఇన్వెస్ట్ చేయొచ్చు అంటారా? ఇప్పుడు ప్రాపర్టీస్లో ఇన్వెస్ట్ చేసేటువంటి సందర్భం అయితే కాదు. ఆల్రెడీ అయిపోయింది. 25 బాగుంది, 25లోనే ఎక్సలెంట్, 2025లోనే ఎక్సలెంట్. కనుక ఇవన్నీ గోచారం. గ్రహచారము అనేటువంటివి మనకు ఒకటి ఉంటుంది. గ్రహచారంలో మిథున రాశి, మిథున లగ్నము ఎవరిదైతే ఉందో మరి వారికి మీకు నడిచేటువంటి లైక్ దశ అంతర్దశలు తప్పకుండా చెక్ చేసుకోండి. మరి నడిచే ఇప్పుడు మొన్న ఒకరు అమెరికా నుండి అమెరికాలో టెక్సస్ నుండి మాట్లాడడం జరిగింది. మిథున రాశి వాళ్ళు, గురువుగారు మా ఉద్యోగం లాస్ అయ్యాం. మరి ఏమిటి పరిస్థితి, పరిష్కారం అంటే వారి జాతకాన్ని పిన్ టు పిన్ 1కి 2 సార్లు దశ, అంతర్దశ, సూక్ష్మ దశ, మరి భుక్తి, ఇంకా 4 పాయింట్లు చూసేసరికి నాకే పిచ్చిలేసిపోయింది. అరే అనుకున్నా. శని తనది వచ్చేసి మన వృషభ లగ్నం, సప్తమాతు శనైశ్వరుడు కొంత నీచలో ఉన్నాడు. ఏం చేయలేని పరిస్థితి. ఆ నీచబడినటువంటి శనికి సంబంధించినటువంటి దశనే ప్రారంభమైంది. సో కొంతమేర ఇబ్బంది కలిగించేటువంటి సందర్భాలు ఉండేటువంటి పరిస్థితులు ఉన్నవి అని చెప్పి వారికి అర్థమయ్యే విధంగా చెప్పి ఇగో ఈ పరిహారం చేసుకోండి అని చెప్పి వారికి చేయించడం జరిగింది. 3 months టైం పెట్టా. 41 to 3 monthsలో తప్పకుండా మీకు ఉద్యోగం 100% వస్తుంది, మీరేం దిగులు కాకండి అని చెప్పి. అంటే ఇప్పుడు మొత్తానికే మిథున రాశి వారికి 5 నెలలు బాగాలేదని చెప్పడం లేదు. మొత్తానికి చాలా మార్పులు చేర్పులు అయితే ఉండబోతున్నాయి. కొత్త పరిచయాలు, కొత్త వ్యక్తులు, ఇలా ఉండబోయే పరిస్థితులు అయితే మనకు ఏర్పడుతుంది. ఇక పరిహారాల విషయానికి వస్తే ఎలాంటి దైవారాధన, ఎలాంటి పరిహారాలు చేసుకోవాలంటారు ఈ టైం? పరిహారాలు అంటే ఒకటే చెప్తున్నాను నేను, వాళ్ళకు నడిచే దశ అంతర్దశలు చేసుకుంటే ఎక్సలెంట్ రిజల్ట్ వస్తుంది, తొందరగా వస్తుంది. ఇప్పుడు నువ్వు అర్జెంటుగా వెళ్ళాలి, ఏ టైంకు ఫ్లైట్ ఉన్నది అది నువ్వు చూసుకొని నీకు అర్థమవుతుంది. ఇప్పుడు ఎవరిలో చూడండి అని చెప్పన్నా కూడా గురుగారి పలానా టైంకు ఉన్నది, పలానా టైంకు ఉన్నది 10 టైమింగ్లు పెడతాడు. అది ఏది అర్థం కాదు. నీకంటూ ఒక టైమింగ్ ఇది ఉంది, ఈ టైంకి వెళ్ళాలి, ఈ టైంకు నేను రీచ్ అవుతా అనేటువంటి ఒక అవగాహన ఎట్లా ఉంటుందో ఖచ్చితంగా నన్ను కలిసిన తర్వాత వారి జీవితంలో అంతటి అవగాహన ఉండకుంటే ఛాలెంజ్ చేసి చెప్తున్నాను నేను. ఎందుకంటే నేను ఇక ఇంతకు మించి చెప్పలేను. చాలామంది చాలా రకాల వద్దకు వెళ్ళి మోసపోతూ ఉన్నారు. నేను ఒకటే విషయం చెప్తున్నాను. నేను వన్స్ నన్ను కలవక ముందు నన్ను కలిసిన తర్వాత అంతే. ఓవరాల్గా ఈ గురుగ్రహ మార్పు వల్ల మిథున రాశి వాళ్ళకి రాబోయే కాలం ఎలా ఉండబోతుంది అనేది మంచి విశ్లేషణ అందించారు. ధన్యవాదాలు. సహోదయం.